ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్ధమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథము 77వ అధ్యాయం 14వ వచనము. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 18వ వచనం. దేవుడైన యెహోవా ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్యకారములు చేయువాడు. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 10వ వచనం. నువ్వు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేయుదురు, నీ నామమును గణపరచెదరు. కీర్తన గ్రంథం 136వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఒక్కడే మహాశ్చర్యకారములు చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉండును. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వెలుపల నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడువు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడువు, అద్భుతములు చేయువాడువు, నీ వంటి వాడెవడు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 10వ వచనం. సమస్త జనముల కనుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ భావమును బయలుపరిచి ఉన్నాడు, భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయన సింహముల నోటి నుండి ఆ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 2వ వచనం. నీ బలమును నీ ప్రభావమును చూడవలన పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరం కృషించుచున్నది. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 98వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశం, మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు ఆశ్చర్యకారం చేయవారు దేవుడే ఉన్నారు తండ్రి. ఆయన మీ అందు మీ భయభక్తులు కలిగి ఆశ్చర్యకారాలు చూస్తూ నేను మహిమపరచుకుని వచ్చే శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.